హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కాంటినెంటల్ కపుల్. సో ప్రీవియస్లీ మనం వ్లాగ్ వన్లో ఇక్కడ వరకు ట్రావెల్ చేసి వచ్చాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇదైతే మనం తీసుకున్న రిసార్ట్ అనమాట. సో ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్గా ఉంటాయి. అండ్ ఇది మారేడుమిల్లి అండ్ రంపచోడవరం మధ్యలో ఉంటుంది. మారేడుమిల్లికి జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మనం ఏమైనా నైట్ కావాలి అంటే ఇక్కడ నుంచి బయలుదేరి తీసుకోవాలి, కాబట్టి ముందే తీసుకోవడం బెస్ట్. అండ్ ఇంకా దగ్గరలో కావాలి అంటే మారేడుమిల్లిలో కూడా మనం స్టే చేయొచ్చు. బట్ ప్రీవియస్లీ మేము ఆల్రెడీ ఇక్కడ తీసుకుని స్టే చేస్తున్నాం, కాబట్టి వీ ప్రిఫర్డ్ దిస్. అండ్ లెట్ స్టార్ట్. అండ్ లోకల్స్ని అడుగుదాం. అండ్ ఫ్యూయల్ కూడా ఫిల్ చేసుకోవాలి, కాబట్టి అడిగి బయలుదేరుదాం. రోడ్స్ సిమెంట్ రోడ్స్ ఉండవు, నార్మల్ మెటల్ రోడ్ ఉంటుంది. కొండవాడ అని అన్నారు. కొండవాడ ఉంది, కొండాడ కూడా ఉంది. కొండాడ అంటే ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, రెండు ట్రైబల్ విలేజెస్ ఎక్కువ కొండవాడ అనుకుంటున్నారు. సో ఇక్కడ బంక్లో అడిగిన తర్వాత అండ్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ టు కొండవాడ ఆర్ సంథింగ్. మాకు పేరంతా సరిగ్గా ఐడియా లేదు. కొంతమంది కొండవాడ అంటున్నారు, కొంతమంది కోడాడ అంటున్నారు. సో అదేంటి అనేది లోకల్స్ని, దగ్గరగా ఉన్న విలేజెస్ని అడగాలి. ఎందుకంటే సమ్ ఆఫ్ ద ట్రైబ్స్ వాళ్ళకి వాళ్ళ ఊరు తప్ప వేరే ఊరు ఐడియా లేదు. ఓన్లీ సెట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద విలేజ్ మాత్రమే వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. సో చూడాలి, స్టార్ట్ అవుదాం. ప్రీవియస్ వీడియో క్లిప్లో మనం చూసాం కదా, బంక్కి ఆపోజిట్లోనే ఏకలవ్య స్కూల్ ఉంది. సో మనం అక్కడ చూడొచ్చు, స్టూడెంట్స్ దే ఆర్ టేకింగ్ ద ఎండింగ్ ప్రేయర్ అండ్ చాలా డిసిప్లిన్డ్గా కూడా కనిపిస్తున్నారు మనకి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ మారేడుమిల్లి. స్టార్ట్ అవ్వకముందే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ దిస్ ఈజ్ అవర్ ట్రావెలింగ్ వీడియో. సో మనం ట్రావెల్ అయ్యే వీడియో దీంట్లో చూద్దాం. ఈ వుడ్స్ దగ్గర, వుడ్స్ దాటిన తర్వాత రైట్ సైడ్ ఎర్రమట్టి రోడ్ ఒకటి వస్తుంది. ఆ రోడ్లోకి కన్వర్ట్ అవ్వాలి. బట్ మేము అది చూసుకోకుండా ఫార్వర్డ్ వెళ్ళిపోయి ఒక ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ అహెడ్ వెళ్ళిపోయాం. సో ఈ రోడ్ దగ్గర డైవర్షన్ తీసుకోవాలి ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఉత్తలూరు. ఏంది ఇలా స్పోర్ట్స్ కార్ నడుపుతున్నారా లేకపోతే బస్సులు నడుపుతున్నారా? అంతమంది వేసుకొని స్పీడ్ ఏంటి? వచ్చాడు మొత్తం ట్రాఫిక్ జామ్. అన్న కోడాడ విలేజ్ వెళ్ళాలి. ఏంటిది కోడాడ? తెలియదా? కొండవాడ అయితే ఇంకా స్ట్రైట్ వెళ్ళాలా? వెనకాల ఉంది. ఏంటన్నా? కోడవాడ విలేజ్ వెళ్ళాలి. విలేజ్కి వెళ్ళాలి. కోడవాడకి, కొండవాడ అంటే వెనక్కి 10 కిలోమీటర్లు వెళ్ళాలా? మళ్ళీ మారేడుమిల్లి వైపు వెళ్ళాలా? ఓకే. ఈ ఫ్రంట్కి వెళ్తే ఏమొస్తుందమ్మా? ఇంకోటి ఏంటి? ఉత్తులూరు ఎక్కడండి? ఈ విలేజెస్ అవి రోడ్డు మీదకి మనకు కనిపించవు, కనీసం ఏ బోర్డు కూడా ఉండదు. సో చాలా జాగ్రత్తగా అడ్రస్ కనుక్కుంటూ వెళ్ళాలి లోపలికి. వాటర్ ఫాల్స్ అవన్నీ చూస్తాను. అందుకే ఈసారి కొత్తగా దగ్గరలో ఉంది మారేడుమిల్లి, కానీ వస్తే అన్నీ చూసేసినవే. సో అందుకే మళ్ళీ కొత్తగా ట్రై చేద్దాం ఈసారి అని చెప్పి, ట్రైబల్ పీపుల్తో ఇంటరాక్షన్ అని చెప్పేసి అనుకున్నా. ఇంటరాక్షన్ ఏమో కానీ నా పెట్రోల్ వేస్ట్. ఇప్పుడే కొట్టించావు కదా పెట్రోల్. ఎంత కొట్టించావు? 1000. మారేడుమిల్లి మొత్తంలో రోడ్స్ అన్నీ చాలా బాగుంటాయి, కానీ ఈ ఏరియా మాత్రం వుడ్స్ దాటిన తర్వాత మాత్రం రోడ్ అసలు చాలా భయంకరంగా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఇందాక చూడొచ్చు బస్సెస్ అని, కార్స్ అవి లైన్లో పైనుంచి దిగుతున్నాయి. చూడండి ఇక్కడ పైపు ఉన్నది.
చాలా హారర్ మూవీ ఇది. మ్యాక్సిమం నైట్ టైం రోమింగ్ అనేది తగ్గించుకోవాలి ఇటు సైడ్ ఏరియాస్లో. ఆ బస్ చూడండి ఎలా వస్తుందో. సో ఇదొక వాటర్ ఫాల్ వ్యూ పాయింట్. ఈ వాటర్ ఫాల్స్ని ఏమంటారు? ఈ వాటర్ ఫాల్స్ పేరేంటి? తెలీదు, ఐడియా లేదు. మనకు తెలియదు. ఆవిడ చున్నీ ఈ చున్నీలు అవి వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం బ్యాగ్ కూడా సైడ్కి పడిపోతుంది ఆవిడది. టైర్లు ఇరుక్కుంటే గమ్ముని అసలే స్లిప్పరీ రోడ్స్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పడితే జారిపోవడమే అలాగా కిందకి. ఇదంతా టైగర్ జోన్ అంట. ఇక్కడ కొండవాడ విలేజ్ ఎక్కడ? ఈ పక్కన ఒక మట్టి రోడ్డు ఉంది పైకా. ఓకే, థ్యాంక్స్. ఈ టైంలో వెళ్ళొచ్చా? చీకట్లో ఇబ్బంది పడతారు, రోడ్డు బాగోదండి. ఓకే, అక్కడ విలేజ్కి వెళ్ళాక బాగానే ఉంటుందా? విలేజ్ బాగా. ఓకే, ఇక్కడ నుంచి లోపలికి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుందా? ఒక 9-8 ఉంటుంది. 9-8 ఉంటుందా? లోపలికి ఓకే, లేట్ అవుతుంది మళ్ళీ. అంటే బాగా లోపలికి కదా, అండ్ 8-9 కిలోమీటర్స్ ఉన్నట్టు. రోడ్ ఎలా ఉంటుందో ఏంటో, యానిమల్స్ ఏముంటాయో తెలీదు. చూద్దాం, రిస్క్ తీసుకొని వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుందో. నైట్ అయ్యేసరికి అసలు రోడ్డు కనిపించదు. మీకైతే వీడియోస్ చూసి బోరుకొట్టుండొచ్చు, బట్ మేమేమనుకున్నాం అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ మారేడుమిల్లి వ్యూ పాయింట్స్ మీద 100+ వీడియోసే ఉంటాయి యూట్యూబ్లో. మేమేమనుకున్నామంటే ఈ రోడ్స్ అవి ఎలా ఉంటాయి, ఐ మీన్ ట్రైబల్ పీపుల్ ఎలా యూస్ చేస్తున్నారు ఈ రోడ్స్, వాళ్ళు ఎలా కిందకి దిగుతున్నారు, ఎలా ట్రావెల్ చేస్తున్నారు అన్నది చూపిద్దామని చెప్పేసి అనుకున్నాము. ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అని. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. మేము GT 650 మీద అయితే వెళ్తున్నాము. ఇది ఒక కెఫే రేసర్ బండి. సో దీన్ని మేము ఆఫ్ రోడింగ్కి యూస్ చేస్తున్నాము. ఇంకా ఒత్తులూరుకి 8-9 కిలోమీటర్స్ దూరం ఉంది. సో పైకి అయితే వెళ్ళాలి. రోడ్ చూసుకుంటే ఇలా ఉంది, మొత్తం కొండరాళ్ళు అవి ఉన్నాయి. యాక్చువల్లీ ప్లాన్ ఏంటంటే పైకి వెళ్ళి ఒత్తులూరు విలేజ్ ఎక్స్ప్లోర్ చేసి మొత్తం వీడియోస్ అవి తీసుకొని ఈరోజే వెనక్కి వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ ఏమైందంటే ఒక 4 కిలోమీటర్స్ అలా దూరం వెళ్ళిన తర్వాత మాకు ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది అనమాట అక్కడ. ఆ సర్ప్రైజ్ ఏంటనేది మీరు వీడియో ఎండింగ్లో ఒక ఫోటో అయితే పెట్టాము. ఆ ఫోటో చూస్తే మీకు అర్థం అవుతుంది. సో అలా మేము వెళ్తున్న దారిలో ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళేసరికి హిల్ టాప్ వచ్చింది. అక్కడ ఆగి మేము వాటర్ తాగుతున్నప్పుడు మా బైక్ ముందే ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కనిపించాయి. అవి చూసి మేము చాలా భయపడ్డాము. మా బైక్ ట్యాంక్ ఏమో రెడ్ కలర్లో ఉంటుంది. అవి చూసి ఏమన్నా ట్రిగర్ అవుతాయేమో చాలా భయమేస్తుంది. ఇంకా ఒక్క సౌండ్ కూడా చేయకుండా పక్క కూర్చొని ఇంకా వీడియో తీయటానికి ట్రై చేయలేదు, ఆఫ్ చేస్తాము అప్పటికే. సో ఒక ఫోటో అయితే తీసాము, అది చూపిస్తాం లాస్ట్లో. అండ్ ఒత్తులూరు విలేజ్ రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే చాలా వీడియోస్ అయితే తీసాము. ఆ వీడియోస్ అన్ని నెక్స్ట్ వీడియోలో పెడతాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది విలేజ్ అయితే. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.